ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను ఇంకోటి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా. అవును, అర్థమైంది అదే. తర్వాత సేఫ్టీ ఇది. ఇప్పుడు ఏదైనా కొంటే ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమికి మీద నష్టం ఉండదు. పెరిగేదే తప్ప తరిగేది కాదు, పాడైపోయేది అంతకంటే కాదు. కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ ఇల్లు కట్టేస్తాడు. మాకు ఇదిగో ఈ ప్రాజెక్టులోనే ఒకటి జరిగింది అట్లాగే. ఇక్కడ స్థలం అమ్మే ఒకటి అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం. ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి, వీధి సోలు అయ్యాయి. అవి జనరల్గా ముస్లిమ్స్ కోరుకుంటారు, వాళ్ళకి వాస్తు మీద నమ్మకం ఉండదు. అదే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు. అందుకని అట్లాంటివన్నీ వాళ్ళు కొనుక్కున్నారు. ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి, ఇట్లా నేను నా డబ్బు ఇదండి, రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు, దీన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలని చెప్తే మీ పేరు చెప్పారండి.